అనఘాష్టమి వ్రత కథ. అనఘాష్టమి వ్రత మహత్యం. అనఘాష్టమి వ్రత మహత్య వర్ణనం శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలో ఉత్తర పర్వంలో ఉంది. దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగాను: ఓ గురుదేవా, పూర్వము జంబుడను దైత్యుడు దేవతలను ఓడించనని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించనని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజంగా యుద్ధము చేసినా లేక యోగబలముచే జయించనా? నా ఈ సందేహమును నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయవలసింది. అందులకు శ్రీ గురు ఈ విధముగా పలికెను: ఇదే ప్రశ్నను పూర్వం యధిష్ఠరుడు వాసుదేవుని అడుగుగా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము అనెను. దత్త అవతారం. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను: బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయ గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్తనామము గల మహాత్ముడు పుట్టెను. ఆయన మహా తపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవరూ లేరని ఎరుంగుము. ఆయన భార్య పేరు అనఘ. ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండెను. వారి 8 మంది పుత్రులు సర్వబ్రహ్మగుణములు కలిగి ఉండెను. అనఘ విష్ణు రూపమని, లక్ష్మీ రూపము అనఘ అని తెలుసుకొనము. అనఘుడు తన భార్యతో కలిసి యోగ విద్యను అభ్యసించుచుండెను. ఇద్దరు కలిసి యోగ విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. జంబాసుర యుద్ధ వృత్తాంతం. ఇలా ఉండగా జంబా అను దైత్యునిచే దేవతలు పీడించబడటం వలన సంభవించినది. బ్రహ్మ వలన సంభవించిన జంబాసుర యుద్ధ వృత్తాంతం. ఇలా ఉండగా జంబా అను దైత్యునిచే దేవతలు పీడించబడటం సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంబుడు అమరావతికి వెళ్ళి 100 దివ్యవర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామంలో పాతాళలోకములోని రాక్షసులను కూడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడించబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి 10 దిక్కులకు తరిమివేయబడిరి. ముందువైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండగా వెనుక జంబదైత్యుడు వెంబడించుచుండెను. బాణసంఘాతములతో, గదా, ముసల, ముద్గరాది ఆయుధములతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవి దున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్లను, శరములను కురిపిస్తూ వెంబడించెను. అలా దేవతలు వింధ్యగిరిపై అనఘ మరియు అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను: ఓ దేవదేవ, జగన్నాథ, శంఖచక్ర గదాధర, పాహి పాహి, ఆపదలో ఉన్న మాకు శరణము ఇవ్వుము. జంబదైత్యుని చేతిలో మాకు పరాజయం వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు, భక్తులకు ఇంకేమీనూ గతిలేదు. కావున ఓ బ్రహ్మాన్, దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి. వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని తన దేవియగు అనఘా వైపు లీలగా చూసెను. విగతజ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగే అని అనుమతించి తుష్టిపరచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న బ్రాహ్మణిని అంటే అనఘాదేవిని చూసి ఆమె అందమునకు పరవశులై మదము నిండిన చిత్తముతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చేదమని ఎత్తుకుపోసాగిరి. ఇది గమనించిన దత్తులు వారు తన ధ్యానాగ్నిచే వారిని సంభింపజేశాను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేశాను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూసి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవతలు దాడి చేయుచుండగా ఆ బాధ భరించలేక దైత్యులు రోదనము చేసిరి. అసురులు దేవశస్త్రములచే
మరియు జంబుడు ఇంద్రునిచే సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరూ తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి. కార్తవీర్యార్జున కథ. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను. ఆ దత్తుల వారు తన కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహాతపస్సాలి ఊర్ధబాహువులతో కట్టెవలే, ఒక రాయి వలె చలనము లేకుండా నియమములు పాటించుచు తపస్సు చేయసాగను. కన్నులతో బ్రుకుటి మధ్య స్థానమును చూచుచు 3000 దివ్యవర్షములు స్థిరముగా తపస్సు చేయసాగను. 3000 దివ్యవర్షములు స్థిరముగా తపస్సు చేయసాగను. ఇలా ఊర్ధ్వరేతస్కుడై యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్ళు అలుపు లేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను మానసికముగా చింతన చేయుచు సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేసెను. అందులకు సంతోషించిన దత్తుల వారు అతనికి వరములు కోరుకోమని అడగగా కార్తవీర్యార్జునుడు 4 వరములు కోరెను. మొదటి వరముగా సహస్రబాహువులను, రెండవ వరముగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మం వైపు ఉండుటకు సరి అయిన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథ్వీని మొత్తము ధర్మ మార్గమున గెలిచి ధర్మముగా ఏలుటయును, నాలుగవ వరముగా సంగ్రామమున మహాయోధుని చేతిలో మాత్రమే వీరమరణం పొందుటయును వరములు కోరెను. అందులకు దత్తుల వారు ఆనందముగా వరములిచ్చి విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగ విద్యను ప్రసాదించెను. అటు పిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది 7 ద్వీపములు, పర్వతములు కలిగిన పృథ్వీ మొత్తమును తన సహస్రబాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో 10,000 యజ్ఞములు చేయించు ఆ మహాబాహు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞవేదికలను స్వర్ణస్తంభాలతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్యగాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను. ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకములో వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడి వలె ప్రశంసింపబడెను. తన ఖడ్గముతో, శరములతో, తన యోగశక్తిచే 7 ద్వీపములు చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్య నష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షించబడుచుండిరి. 85,000 సంవత్సరములు పాలించుచు ఆ నరాధిపుడు చక్రవర్తి వలె పశువులను, క్షేత్రములను పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను, అంటే వానలు కురిసెను. తన సహస్రబాహువులతో సముద్రములను శోషింపజేయు 1000 సూర్యుల వలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను. క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచు నదిని అడ్డగింప అతని ధాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను, అంటే వెనక్కి ప్రవహించింది. తన సహస్రబాహువుల తాడనము వలన సాగరము అల్లకల్లోలమై మహాతిమింగిలములు మృతి చెంది పాతాళమున గల అసురులు నిశ్చేష్టులైరి. రావణుడను వశపరుచుకొని మాహిష్మతిలో బంధించెను. తర్వాత పులస్త్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుని విడిచెను. కానీ విడుదలైన రావణుడు అవమాన భారంతో పులస్త్యుని నిందించెను. ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి, అంటే అగ్నిదేవునికి, సప్తద్వీపములలో పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునునకు కేవలము యోగాచార్యుడైన అనఘాదేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగి వరము లభించిన కార్తవీర్యార్జునుని వలన మర్త్యలోకమున అనఘాష్టమి వ్రతము ప్రసిద్ధి చెందెను. అనఘానామ వివరణ. అఘము అనగా పాపము,
లోకములో అఘము 3 విధములుగా కలుగును: చిత్తము, వాక్కు, కర్మలు. అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధి విధానమున అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యములు కలుగును: అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, కామావసాయిత అను 8 యోగశుద్ధులను అర్చించటం వలన మోక్షలక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అగరహితముగా చేయు అనఘుడు అంటే దత్తుల వారు నా అంశయే అని తెలుసుకొనుము. అనగాష్టమి వ్రత విధానం. ఇది వినిన యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: ఓ పుండరీకాక్ష, ఈ సర్పరాజు అయిన కార్తవీర్యార్జునుడు చేసిన వ్రతము ఏమిటో, వాటి మంత్రములు, సమయములు, ఏ కాలమందు ఏ తిథులలో చేయవలనో నాకు చెప్పుము కేశవ అనెను. అందులోకి శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను: మార్గశీర్ష మాసములో కృష్ణపక్షములో వచ్చు అష్టమి తిథియందు బహుపుత్రులతో కలిసి ఉన్న అనఘ మరియు అనఘా దంపతులను ముందుగా శాంతపరిచిన అంటే శుద్ధి చేసిన భూమి భాగమునందు అష్టపద్రముల యందు కలశములతో గాని, పద్మముల యందు గాని, లేక దర్భల యందు గాని స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి పుష్పములు మరియు సుగంధములతో విష్ణువును ధ్యానించి ఋగ్వేదములోని రుక్కులతో అర్చింపవలెను. వాసుదేవుని అంశ అయిన అనఘుని లక్ష్మీ అంశ అయిన అనఘాని హరివంశములో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి అర్చింపవలెను. ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు, రేగులు మొదలగు వివిధ నైవేద్యములను గంధ ధూప దీపాదులతో సమర్పించవలెను. అటు తర్వాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను. వ్రతము చివరిలో కనీసము ఏ ఒక్కరినైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయుదగినది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం 1 సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి భగవత్ సంబంధమైన నటనము, నాట్యము, గానము మొదలగు వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయంలో దేవత ప్రతిమలను నీటిలో విసర్జనము చేయవలెను. ఇట్లు ఎవరైతే భక్తియుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరము చేయునో వారు సర్వపాపముల నుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారి పట్ల ప్రసీదుడగును. 7 జన్మల వరకు ఆరోగ్యము కలిగి తదుపరి పరమగతిని పొందును. ఓ కౌంతేయ, అఘమును శమింపు ఈ అనగాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు కార్తవీర్యార్జుని వలె యశోవంతులగుదురు. శ్రీ గురుదేవుడు పలికెను: దత్తకథనము నీకు చెప్పితిని. జంబుని పరాజితుని చేసి దేవతలకు రక్షణ ఇచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగచర్యలను, అనఘనామ వివరణము అనఘుడు సంతోషించి భక్తులకు వరములిచ్చు వ్రతమును చెప్పి ఉన్నాను అని చెప్పి ముగించెను. అనగాష్టమి వ్రతకథ సంపూర్ణం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.